ఆ దంపతులకు 2 కుమారులు. వారికి జ్వరం రావడంతో నాటు వైద్యుడికి చూపించారు. అతను ఏవో మందులిచ్చాడు. 2 గంటల వ్యవధిలోనే 2 చిన్నారులు చనిపారు. కన్నబిడ్డల మృతదేహాలను భుజాలపై వేసుకుని ఆ తల్లిదండ్రులు ఏకంగా 30 కిలోమీటర్లు నడక సాగించారు. సరైన వైద్య రవాణా సౌకర్యాల్లేని దుస్థితికి అద్దం పట్టే ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. గడ్చిరోలి జిల్లా అహేరీ తాలూకా పత్తేగావ్లో రమేష్ దంపతులకు 2 కుమారులు బాజీరావ్, దినేష్. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చాయి. తీవ్ర జ్వరం వచ్చింది. దగ్గరలో హాస్పిటల్ లేకపోవడంతో అందుబాటులో ఉండే నాటు వైద్యుడికి చూపించారు. ఏవేవో మూలికలు, ఆకులు ఇచ్చాడు. వెంటనే తల్లిదండ్రులు ఆ మూలికలను పిల్లలకు ఇచ్చారు. 30 నిమిషాలు తిరగకముందే 2 కుమారులు స్పృహ తప్పి పడిపారు. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆ పిల్లలను బ్రతికించుకునేందుకు ఆస్పత్రికి పరుగులు తీశారు. కాని అప్పటికే ఆలస్యమైంది. 10 ఏళ్లు కూడా నిండని పసికందులు కనిపించని లోకాలకు వెళ్లిపారు. ఇది ఒక బాధైతే వారి మృతదేహాలను తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలకు మట్టి రోడ్డు వాహనాల రాకపోకలకు అనుకూలించలేదు. దీనికి తోడు ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆ దంపతులు భారమైన గుండెలతో తిరిగి తమ పిల్లల మృతదేహాలను భుజాలపై వేసుకుని జిమ్మెలగట్ట నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన నదులు, కాలువలు దాటుకుంటూ స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనే కాదు, సెప్టెంబర్ 1న గిరిజన జాతికి చెందిన ఓ గర్భిణికి తీవ్ర విషాదం ఎదురైంది. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో హాస్పిటల్కు వెళ్లలేకపోయారు. దీంతో కడుపులోని బిడ్డ చనిపోయింది. ఈ ఘటనలను చూపించి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ 2 ఘటనలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నెటిజన్లు అక్కడి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.